ఎట్లా వాళ్ళని ఏమని చెప్పండి ప్రవీణ్. ఇది ఏమన్నా ఓపెన్ చేయాలి. లెట్ దెమ్ హ్యాండిల్. ఒక్కసారి ఓపెన్ చేయి. ఇది గిట్ట లేపు పైకి లేపు. ఐ థింక్ ఇది కొంత బరువు కనిపిస్తుంది. ఓపెన్ చేయడానికి వస్తుందా? తీయాలనా? తీయొచ్చా ఇది? చూడండి వాళ్ళని ఏమని చెప్పండి. ఒకసారి తీయండి. ఒకసారి ఇట్లా ఒక్కసారి చూపెట్టారు. ఉందా ఇంత గ్యాస్ ఉందా ఇదంతా? ఎట్లా ఇంత అల్క ఉంది? మీరు చూడండి. ఎన్ని కేజీ సిలిండర్ అది? అదే ఎంత ఇట్లా మరి ఇంత అల్కగా ఉంది. ఎన్ని కేజీస్ ఉంటుంది చెప్పండి. ఇది మీరు పట్టుకోండి ఒకసారి. చూడండి దానిపైన రాసి ఉంటుంది. చూడండి ఎన్ని కేజీ సిలిండర్. వేళ్ళతో పట్టు. ఎస్ 4 కేజెస్ ఇది. ఎన్ని కేజెస్ ఉంది? 4 కేజెస్ ఇది. 1 ఫింగర్తో మనం పట్టుకుంటున్నాం. అది వర్క్ చేస్తుంది. ఒకసారి దాన్ని పర్ఫార్మెన్స్ చూపించండి. ఒకసారి చూపించమని చెప్పండి. ఒక్కసారి అది లాక్ ఉందంటే వాళ్ళు తీయరంట. ఎస్ ఇది లాక్ ఉంది, మేము తీయలేమంటున్నారు. డ్రైవరేనా మీరు? డ్రైవరేనా? ఎస్ అయ్యా, డ్రైవర్లు ఎవరు లేరు. డ్రైవర్లు ఉన్నా కూడా డ్రైవర్లు మారిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడ గేట్ దగ్గరటువంటి రోడ్ తవ్వేస్తున్నారు, తవ్వి మట్టి పోస్తున్నారు. ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. బట్ ఐ న్యూస్ ఆల్రెడీ లోపలికి వెళ్ళింది. 9 బస్సుల్లో చూస్తే ఎక్కడ కూడా అన్ని చూసుకోవచ్చు. సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు కనిపిస్తున్నాయి. లేదంటే సిలిండర్ లేని బస్సులు కనిపిస్తున్నాయి. అన్ని మూసేశారు బస్సులు. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డోర్లన్నీ క్లోజ్ చేశారు. ఏ బస్సులో కూడా సేఫ్టీస్ లేవు. ఏ బస్సులో ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ లేవు. 9 బస్సుల్లో 9 సిలిండర్ లేవా? 10 బస్సులలో కూడా పోయిన బస్సులో కూడా లేనట్టే కదా దీని అర్థం. సిలిండర్లు లేవు అన్ని. ఇప్పుడు ఇంకా పోయిన బస్సులో కూడా సిలిండర్ లేనట్టే. అన్ని బస్సులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చాయి. వీళ్ళందరూ కూడా మొత్తం టోల్గా అలర్ట్ అయ్యారు. అందరు టోల్గా ఇక్కడ ఎవరు కూడా బస్సుల వద్దకు రానియకుండా అన్ని మూసేసుకొని పోయారు. చూడొచ్చు మనం. డ్రైవర్లను అందరినీ ఇక్కడి నుంచి పంపించేశారు. ఎక్కడ కూడా చూసుకోవచ్చు. అన్ని బస్సులను ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పేసి, హై న్యూస్ వస్తుందని చెప్పేసి అన్ని బస్సులు చూసుకోవచ్చు. అన్ని బస్సులు డోర్ క్లోజ్ అయినాయి. అన్ని బస్సులు డోర్ క్లోజ్. అన్ని బస్సుల డోర్ క్లోజ్ చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ప్రతి బస్సు డోర్ క్లోజ్ చేశారు. ఏ బస్సులో సిలిండర్లు? ఒక్క బస్సులో సిలిండర్ లేవు. ఉన్న ఖాళీ సిలిండర్లే ఉన్నాయి. ఈ బస్సులు రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ బస్సులు రోడ్ల మీదకి రానియద్దు. ఇవి ప్రాణాలు తీసే బస్సులు. ఇవి ప్రాణాలు తీసే బస్సులు. ఇవి డ్రైవర్లకు శిక్షణ లేదు. డ్రైవర్లకు అది ఎట్లా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. ఏ విధంగా మూసేస్తున్నారు చూడండి. రాత్రికి రాత్రి వచ్చిన బస్సులు అక్కడే ఉన్నాయి. ఏ బస్సులో సిలిండర్ లేదు. పోయిన బస్సులో సిలిండర్ ఎట్లా ఉంటుంది? బస్సెస్ లో మొత్తం టోల్గా కూడా 10 బస్సులు 10 బస్సుల్లో లేదు ఆ సిలిండర్. అయితే డ్రైవర్లకు కూడా ఎవరికి కూడా దానిపైన అవగాహన లేదు. దాన్ని ఓపెన్ చేయడానికి లేదు, దానిపైన అవగాహన లేదు. దేంట్లో కూడా ఎంటీ. అది డ్రైవర్ దగ్గర ఉండాలి. డ్రైవర్ దగ్గర ఉండేది మొత్తం టోల్గా డిక్కీలో పడేశారు. ఎక్కడ కూడా హ్యామర్ కూడా ఎక్కడ లేదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఐ న్యూస్ నిలువెత్తు సాక్ష్యం చూపించింది. ఈ 20 మంది ప్రాణాలకు బాధ్యత వహించాల్సింది ఈ ట్రావెల్స్ యాజమాన్యమే. 10 బస్సులు తిరిగాం, మీ కళ్ళ ముందే 10 బస్సులు చూపించాం. ఒక్క బస్సులో సిలిండర్ ఉందా? మీరే చెప్పండి ప్రజలారా. ఉన్నవి ఖాళీగానే ఉన్నాయి, లేదంటే లేవు. లేదంటే డ్రైవర్ సీట్ కింద ఉండాల్సినవి ఖాళీగా ఉంటే అక్కడ సిలిండర్ లేవు. ఉన్న సిలిండర్లు ఎక్కడో డిక్కీలో పెట్టారు. లగేజ్ క్యాబిన్ లో పెట్టారు. లగేజ్ క్యాబిన్ లో ఎక్కడో కార్నర్ లో ఉంటే ఆ లగేజ్ క్యాబిన్స్ మొత్తం కూడా ప్రయాణికుల లగేజ్ తోటి ఫిల్ అయి ఉంటే ఈ లగేజ్ ఎప్పుడు బయట తీస్తారు? ఆ సిలిండర్ ఎప్పుడు బయట తీస్తారు? ఈ లోపు బస్సు ఎంత తగలబడిపోవాలా? ఎంతసేపు చిన్న స్పార్క్లు వచ్చిందంటే ఇమ్మీడియట్ బస్సు తగలబడిపోద్ది. అందులో ఉన్నటువంటి మెటీరియల్ అట్లా ఉంటుంది. రెగ్జిన్ ఉంటుంది, కాటన్ ఉంటుంది, కర్టన్స్ ఉంటాయి, రబ్బర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, టైర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఫైర్ అట్రాక్ట్ అయ్యేటివి. 20 మంది ప్రాణాలను ఈ రోజు ఇట్స్ క్రైమ్. చంపేశారని చెప్పాలి ఎక్కువ మాట్లాడుతూ. వేమూరి కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి ఈ రోజు 20 మంది ప్రాణాలు బలి. ఎస్ ప్రవీణ్, ప్లీజ్ కంటిన్యూ. అయితే
ఈ యొక్క బస్సు సేఫ్టీ లేని కారణంగా ఈ రోజు 20 మంది చనిపోవడానికి కారణమైనటువంటి వేమూరి ట్రావెల్స్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో ఉన్నటువంటి 10 బస్సులని ఇక్కడే తిరిగేసి చూస్తే 10 బస్సులు ఎక్కడ కూడా సిలిండర్లు లేవు. ఆ సిలిండర్లు అన్ని కూడా చూసుకోవచ్చు, ఎవరిని కూడా రానియకుండా దౌర్జన్యం చూడొచ్చు, దాని తాళ్లతో ఏ విధంగా కట్టేస్తున్నారో చూసుకోవచ్చు. ఒకసారి అయితే విజువల్ లో చూసుకోవచ్చు, ఎవరిని కూడా లోపలికి బయటికి రానియకుండా మొత్తం మనం మాత్రం మీడియాను కూడా అడ్డుకుంటున్నారు. బయట ఎవరో మీడియా ఛానల్స్ కెమెరామెన్ కవర్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరుండి ఎస్ బయట నుంచి వాల్ కవర్ చేస్తున్నారు, లోపల మననేసి కూడా ఇది చేస్తున్నారు. చూడొచ్చు, పోలీసులు కూడా దీనికి దగ్గరుండి దాన్ని చేయించారు. ఆ మీడియా వాళ్ళు ఎవరిని రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులే ఈ గేట్ మూయండి అని చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళే. అయితే మనం ఎక్స్క్లూజివ్గా అది ఆ విజువల్లో కూడా చూపించాం. మొత్తం చూసుకోవచ్చు, ఎవరిని కూడా రాకుండా మొత్తం టోల్గా కూడా మీడియాని అలో చేయకుండా చూస్తున్నారు. చూసుకోవచ్చు, మీడియా ప్రతినిధులు ఎవరు కూడా లోపల రావు. ఎందుకంటే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపించింది ఏ బస్సులో కూడా సిలిండర్లు లేవు అని ఉన్నా కూడా మొత్తం ఒక చోట మూలకు పడేసింది. ఏ దాంట్లో కూడా ఖాళీ, ఏ డ్రైవర్కు కూడా దాన్ని ఓపెన్ చేయడానికి కూడా రాని స్థితిలో ఉన్నారు. ఆ సిలిండర్ని ఏ విధంగా వాడాలి, ఫైర్ సేఫ్టీ ఏ విధంగా ఇది చేయాలంటూ కూడా అయితే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా లేకుండా వెళ్తున్నారు. మన ముందే ఒక బస్సు షిరిడి నుంచి వచ్చింది. షిరిడి నుంచి వచ్చినటువంటి బస్సులో దాన్ని వెనకాల పడేశారు. అదే కారణంగా ఈరోజు కూడా 20 మంది సామాన్య పౌరులు 20 మంది చనిపోవడానికి వీలే కారణం. అయితే డ్రైవర్లకు ముందు దానిపైన అవగాహన ఉండాలి, అది ఏ విధంగా యూజ్ చేయాలి. దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత కూడా దాంట్లో అన్ని సిలిండర్లు కూడా ఉన్న 2 సిలిండర్లు ఖాళీ, మొత్తం సిలిండర్లే లేవు. ఏ బస్సులో కూడా 10 బస్సులు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా 10 బస్సులో తిరగడం జరిగింది. ఏ దాంట్లో కూడా లేదు. దాన్ని బలవంతంగా లోపల పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూపించిన దాన్ని డ్రైవర్లందరూ కూడా పారిపోయినటువంటి దృశ్యాలు. పారిపోవాల్సిన అవసరం ఏముంది? ప్రజల ప్రాణాలను ఇంత ఘోరంగా, ప్రజల ప్రాణాలంటే మొత్తంలో కూడా వాల్యూ లేదా? మొత్తం ఇక్కడ నుండి ఎందుకు పారిపోవడం ఎందుకు? దానిపైన ఉన్న అవగాహన చూపిస్తే ఏమవుతుంది? ఏ విధంగా చేయాలి? మీ ప్రాణాలు కూడా అదేవిధంగా మీ పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు. ఎంతమంది 20 మంది ఆవేదన అది మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే ఏ ఒక్క డ్రైవర్కు కూడా అవగాహన లేమితో ఉన్నారు. దానికి ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారంటే వేమూరి కావేరీ ట్రావెల్స్ ఎంత దౌర్జన్యంగా ఇది చేస్తుందో చూసుకోవచ్చు. ఇవన్నీ బస్సులు మొత్తం డ్రైవర్లు అందరూ డ్రైవర్లు క్లీనర్లు ఇక్కడ ఉన్నారు. ఎవరు కూడా మాట్లాడడానికి ఇది లేదు. ఐ న్యూస్ కెమెరా పోతుంటేనే భయపడిపోతున్నారు. మొత్తం కూడా ఎవరిని మాట్లాడదని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం. ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా డ్రైవర్లు, క్లీనర్, దానికి మెకానిక్స్. అయితే ప్రతి దాంట్లో ఇవి సేఫ్టీ ఇక్కడ మెకానిక్స్ అంటే ఈ షెడ్ కు సంబంధించిన మెకానిక్ కూడా ఇక్కడే ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి మెకానిక్ ఏమేమి ఉంటాయి మీకు? ఒకవేళ ఈ దాంట్లో ఏమేమి పెట్టాలి బస్సులో? అది మాకు తెలియదన్న. ఒకవేళ మీరు ఇది కాబట్టి ఏమేమి పెట్టాలి బస్సులో, ఏమేమి ఉండాలి? అది తెలియదండి మాకు. ఎందుకు కింద వరకు స్ప్రింగ్ వరకు చేస్తాం అంతే. మీరు మెకానిక్ యాజ్ ఏ మెకానిక్ గా ఒక బస్సులో ఏమేమి ఉండాలి, సేఫ్టీ ఏమి ఉండాలి? అవి మెకానికల్ తెలియదన్న, మాకు తెలియదన్న. మెకానికల్ కన్నా మామూలుగా ఏజెన్సీ తెలియదు, మాకు అంత తెలియదు అట్లకి. దాని గురించి తెలియదు. కింద మేము పార్ట్స్ పోతే మారుతాం కానీ. అయితే మెకానిక్స్ బృందం కూడా ఉన్నది, చూద్దాం. ఒకవేళ ఏముండాలి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరు చూసినా అని అయితే పారిపోతున్నారు. సెక్యూరిటీ కూడా మొత్తం అయితే మనతో పాటే సెక్యూరిటీ కూడా ఉంది. అయితే చెప్పండి, అంటే ఏమన్నా టైం ఉంటుందా? टाइम बहुत हो गया। टाइम बहुत हो गया। क्यों इतना टाइम बोल के रहता क्या अंदर वो टाइम बोल के नहीं, आपकी जगह फिर 10 बजे आएगा ना। हाँ टाइम हो गया। नहीं చూడొచ్చు మనం. అయితే ఎవరు కూడా డ్రైవర్లు కూడా ఎవరు దానిపైన మాట్లాడించే ఇది లేదు. చూసుకోవచ్చు మనం. అయితే దీంట్లో ఏవేవి ఉండాలి కూడా వాళ్ళకు తెలియనటువంటి పరిస్థితులని మనం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో ఎలాంటి మొత్తం 10 బస్సులలో కూడా ఎలాంటి లేవు, ఇంకా ఉన్నాయి. అన్ని బస్సులలో కూడా అలాగనే యాజ్ మామూలుగా అయితే అలే ఉన్నాయి. మొత్తం లోపల చూసుకుంటే ఇక్కడ రెజిన్ ఉంది, మొత్తం ఇరకాడంగా ఉంది.
ఎవరు కూడా ప్రమాదాలు జరిగితే మాత్రం ఈ బస్సులో నుండి తప్పించుకునే వీలే లేదు. ఆ విధంగా ఉంది మొత్తంగా. అన్నీ కూడా ఇరుకుగా అయితే సైడ్లో 2x2 స్లీపర్స్ ఉన్నాయి. దాని తర్వాత కింద కూర్చున్న వాళ్ళు అదే హ్యామర్స్ కూడా ఎక్కడ లేవు. ఒక్క బస్సులో మాత్రమే మనం హ్యామర్ చూసాం. ఎంత పెద్ద హ్యామరు, ప్రతి విండో దగ్గర హ్యామర్ ఉండాలి, ఎక్కడ కూడా హ్యామర్స్ లేవు. డ్రైవర్ దగ్గర ఉండేటటువంటి సిలిండర్ వెనకాల భాగం లోపల పడేశారు. అది కూడా పని చేస్తలేదు. ఏ సిలిండర్ని లేపినా ఒక్క చేత్తోని ఒక్క వేలుతోని సిలిండర్ని లేపుతున్నాం. అంటే సుమారుగా ఆ సిలిండర్ 4 కేజీలు ఉంటుంది. 4 కేజీలు ఒక్క చేత్తోని ఇదే ఈజీగా లేపలేము. అయితే ఇంకా కొన్ని సిలిండర్లు కూడా ఉండాలి. ఒక్కడే సిలిండర్ దాన్ని పని చేస్తలేదు, దాంట్లో గ్యాస్ కూడా లేదు. దాన్ని మెయిన్గా డ్రైవర్కి అయితే దాన్ని ఓపెన్ చేయడానికి రావట్లేదు. దాన్ని వెనకాల పడేసాక ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు అతను వెనకకు పోవాలి, ఈ దాంట్లో జరిగిన దాంట్లో కూడా అలాంటి సేఫ్టీ ఏదైనా ఉంటే డ్రైవర్ ఆపే ప్రయత్నం చేయాలి. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాదం, ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో అయితే డ్రైవర్ పారిపోవడం జరిగింది. 20 మంది మొత్తం 41 మంది ప్రాణాలను గాలికి వదిలేసి డ్రైవర్ పారిపోవడం జరిగింది. అయితే అలాంటి సేఫ్టీ ఒకవేళ ఉంటే ఆ యొక్క డ్రైవర్ దాన్ని అయితే మొత్తం కూడా అదుపులో ఉన్నారు. ఎస్ రైట్ ప్రవీణ్, మొత్తాన్ని నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆపదలో అక్కడ ఉండాల్సినటువంటి డ్రైవర్లు పారిపోయారు. ఫైర్ సేఫ్టీ అంటే ఫైర్ ఆపేటువంటి పరిస్థితి కూడా లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 బస్సుల్లో మనం చూపించాం. ఈ 10 బస్సుల్లో ఫైర్ సేఫ్టీ లేదు. ఆ బస్సులో ఉంది ఎంతవరకు అనేది మనం నమ్మలేం. మంటలు ఆర్పేటువంటి పరిస్థితి లేకనే డ్రైవర్లు పారిపోయారా అన్నది ఈరోజు బయటికి తీయాల్సినటువంటి ప్రశ్న. వేమూరి కావేరీ ట్రావెల్స్ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించట్లేదు. 10 బస్సులు ఐన్యూస్ తిరిగింది. 10 బస్సుల్లో నో సిలిండర్ ఉన్నా ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఉన్నా కానీ అది డ్రైవర్కి అందుబాటులో లేదు. అది ఎక్కడో లగేజ్ క్యాబిన్లో ఉంది. ఆ డ్రైవర్లు అదుపులో ఉన్నారా లేదా ఇంకా పూర్తి సమాచారం దొరకట్లేదు. ఇప్పుడు ఈరోజు ఉదయం చేరుకున్నటువంటి బస్సుల్లో ఎక్కడా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఇదొక్క వేమూరి కావేరీ ట్రావెల్స్ మాత్రమే కాదు, అన్ని ట్రావెల్స్ సంస్థలకు చెంపపెట్టు లాంటిది. ప్రతి బస్సును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే, ఫిట్నెస్ టెస్టులు చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. ఇన్ని చాలాన్లు ఉన్నటువంటి బండి రోడ్ల మీద ఎట్లా తిరుగుతుంది, ఫిట్నెస్ లేనటువంటి బండి రోడ్డు మీదకి ఎట్లా ఎక్కింది, డ్రైవర్లకు ఏమాత్రం శిక్షణ ఇవ్వకుండా, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కనీసం ఆ సిలిండర్ లాక్ ఓపెన్ చేసేటువంటి తెలివి లేకుండా, సిలిండర్ వాడే తెలివి లేకుండా, అసలు దాన్ని ఉంటే కదా వాడేది, ఇవేమీ లేకుండా స్టీరింగ్ తిప్పొచ్చిందా, యాక్సిలరేటర్ తొక్కొచ్చిందా, గేర్ అయ్యొచ్చిందా, కథం రోడ్ ఎక్కేసినవా. 20 మంది ప్రాణాల కారణం ఎవరు? ఇది ప్రభుత్వంది కాదా? అధికారులు తనిఖీలు చేయరా? అధికారులు ఫిట్నెస్ టెస్టులు చేయరా? బస్సులను వదిలేస్తారా రోడ్డు మీదకి? ఎయిర్ బస్ కాదు కదా, రోడ్డు మీద తిరిగే బస్సు కదా, యాదృచ్ఛికంగా ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడే విమానాలు కావు కదా, రోడ్ల మీద తిరిగే బస్సులు కదా, సామాన్య ప్రజానీకం రోడ్ల మీద తిరుగుతారు కదా, మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతాయి కదా, అర్ధరాత్రి నమ్మకంతో ట్రావెల్ చేస్తారు కదా. ఇప్పుడు బస్సు ఎక్కే ప్యాసింజరు ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా, హ్యామర్స్ ఉన్నాయా లేవా అని ఇవన్నీ తెలుసుకొని ఎక్కుతారా? ఒక నమ్మకంతో ఎక్కుతారు. స్లీపర్ కోచా, ఏసీ ఉందా, కంఫర్టబుల్ ఉందా అని ఎక్కుతారు. షోపుట బెడ్షీట్లు వేసి లోపల లైట్లు వేయంగానే కాదు, వాటిని ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత కూడా ఆ సంస్థల పైన ఉండాలి. అత్యవసరంలో ఏ అద్దమునైనా పగలగొట్టండి అని చెప్పేసి ప్రతి బస్సులో చూస్తాం. పగలగొట్టడానికి ఏం లేవు వస్తువులు, చేయితో కొడితే పగలే అద్దాలు, అవి రాళ్లతో కొడితే పగలగొట్టడానికి రాళ్ళు ఉన్నాయి. అక్కడ తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో అందరూ డీప్ స్లీప్ లో ఉంటారు, నిద్రలో ఉంటారు. ఇక్కడ పడుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లేవచ్చులే, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత లేవచ్చులే అని పడుకుంటే అసలు లేసే నమ్మకం లేకపోతే ఎట్లా? నిద్రలోంచే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా? ఎస్, వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం బాధ్యత వహించాల. 10 బస్సుల్లో సేఫ్టీస్ లేవు, 10 బస్సుల్లో సిలిండర్ లేవు. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపించింది. 10 బస్సులు తిరిగినాం. పటాన్ చెరువులో ఐన్యూస్ కరెస్పాండెంట్ ప్రవీణ్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆయన ఒక్కరు లోపల ఉన్నారు, మిగతా మీడియా లోపలికి రానివ్వట్లేదు. ఏ బస్సులో కూడా సిలిండర్ లేవు. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా వేమూరి కావేరీ ట్రావెల్స్ దొల్లతనాన్ని బయటపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలా, ఈ సీజ్ చేయాలి బస్సులను, మళ్ళా రోడ్ ఎక్కనియొద్దు. ఈ యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుందంట పొద్దుటి నుంచి, అందుబాటు లేరు. ఆ సిలిండర్లని బయట తీసుకొచ్చి మేము చూపిస్తూ ఉంటే ఆ సిలిండర్లు మాయం చేసింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది సిలిండర్లు మాయం చేశారు, ఖాళీ సిలిండర్లు. బట్ విత్ ఎవిడెన్స్ ఉన్నాం. అక్కడ సింగిల్ ఫింగర్ తో సిలిండర్ 20 కిలోల సిలిండర్ లేసిందంటే అందులో లేదు లిక్విడ్,
ప్రజల ప్రాణాలకు సేఫ్టీ లేదు. ఈ బస్సు ఎక్కితే ప్రజలు ప్రాణాలు కోల్పోతారన్నది ఈ 10 బస్సులో ఉంది. ఇప్పుడు ఈ 10 బస్సులు కూడా అదే పరిస్థితి. బతికిన వాళ్ళు అదృష్టవంతులు, పోయిన వాళ్ళు దురదృష్టవంతులు. అంతే ఆన్సర్, ఇంకేం లేదు. ఖచ్చితంగా వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇమీడియట్ అధికారులు స్పందించాలా, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇంతమంది ప్రాణాలకు చావుకు కారణమైన ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒక్క బస్సులో ఐ న్యూస్ మీరు చూస్తున్న ప్రేక్షకులు ఒక్క బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. మీరే చెప్పండి సమాధానం. చూసారు కదా మీరే. నథింగ్, నో హ్యామర్, నో ఫైర్ సేఫ్టీ. సిలిండర్లు లేవు, ఉన్న ఖాళీ సిలిండర్లు ఉన్న పనిచేయి, అవి ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియట్లేదు. ఎస్, వీఆర్ రెడీ విత్ ఎవిడెన్స్. ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ అవుతుందా? ఈ కథనానికి ప్రభుత్వం ఇమ్మీడియట్ స్పందిస్తుందా? ఇమ్మీడియట్ స్పందించాల్సిందే. అప్పటిదాకా వదిలిపెట్టేదే లేదు. క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాల్సిందే వీళ్ళను. 20 మంది ప్రాణాలు, చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు తగలబడిపోయినాయి. నిర్లక్ష్యమై ఈరోజు దీనికి సమాధానం కారణం. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా దేశాలు దాటిపోయిన దొంగలను ఎట్లా పట్టుకుంటారో ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినటువంటి ఈ నిర్లక్ష్యపు యాజమాన్యాన్ని కూడా ఇమ్మీడియట్ గా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందే. డ్రైవర్ని విచారించాల్సిందే. అక్కడ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి, ఆ బైక్ ఎట్లా అడ్డు వచ్చింది ఏంటి, అది మీరు విచారణ చేసుకోండి. బట్ వేమూరి కావేరీ ట్రావెల్స్ లో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఈ డొల్లతనాన్ని ఈరోజు ఐ న్యూస్ బయటపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించాలి. ఇమీడియట్ గా బస్సులను సీజ్ చేయాలి. ఈ బస్సు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కితే ఇది అధికారుల ఫెయిల్యూర్, ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్. వేమూరి కావేరీ ట్రావెల్స్ వితౌట్ ఫిట్నెస్ టెస్ట్ రోడ్డు ఎక్కితే ప్రజల ప్రాణాలకు పరోక్షంగా అధికారులు కూడా కారణమే, ప్రభుత్వాలు కూడా కారణమే. ఖచ్చితంగా దీనిపై రెస్పాండ్ కావాలి. అప్పటిదాకా దీన్ని వదిలిపెట్టేది లేదు. ఇట్లనే కూర్చుంటాం లైవ్ లో. అధికారులు రెస్పాండ్ కావాల్సిందే. ఒక మీడియా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రభుత్వాలు ఎందుకు, అధికారులు ఎందుకు, ఈ ఆర్టీఏలు ఎందుకు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు ఎందుకు? రిపోర్టర్ వెళ్ళి సిలిండర్లే అని చెప్పేదాకా, అంటే ఒక ప్రమాదం జరిగితేనే అన్ని బయటకు వస్తాయి ఆ కారణాలు. 10 బస్సులు చూపించాం, మిగతా బస్సులు మొత్తం లాక్ చేశారు. మిగతా బస్సులు మొత్తం డోర్ లాక్ చేశారు. ఏ బస్సులో సిలిండర్ లేదు. ఖాళీ సిలిండర్ బయట పెడితే దాన్ని మాయం చేసింది సెక్యూరిటీ. ప్లస్ అక్కడ తవ్వుతున్నారంట ఎవరు లోపలికి రాకుండా. నిజం బయటపడ్డది, మీ డొల్లతనం బయటపడ్డది. వేమూరి కావేరీ ట్రావెల్స్ డొల్లతనం బయటపడ్డది. 20 మంది ప్రాణాలకు కారణం వేమూరి కావేరీ ట్రావెల్స్. ఫైర్ సేఫ్టీ లేదు, బస్సు తగలబడిపోయింది. మంటలు వచ్చినప్పుడు కనీసం ఆపే ప్రయత్నం డ్రైవర్ చేశాడా? సిలిండర్ ఉందా? లేదు. 10 బస్సుల్లో లేనిది ఆ బస్సులో ఎట్లుంటది? ఉంటే అది ఎక్కడుంది? ఇన్వెస్టిగేషన్ ఆ సిలిండర్ కూడా బయటికి రావాలా. విమానాలు కూలిపోతే కాక్పిట్ల కోసం చూస్తాం, వీటి కోసం ఇప్పుడు చూడాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సిలిండర్ల పరిస్థితి ఏంటి, అందులో ఎంత ఉంది, ఎన్ని సిలిండర్లు నింపారు? ఒక్క సిలిండర్ లేదు. ఒక్కటి కూడా లేదు. మీరే చూస్తున్నారు. గంట నుంచి మేము ప్రతి బస్సు ఎక్కుతున్నాం, ప్రతి బస్సు చూపిస్తున్నాం. సిలిండర్ లేవు. ఉంటే ఖాళీ సిలిండర్లు, ఉంటే డ్రైవర్ వెనకాల లగేజ్ క్యాబిన్లో ఉంటాయి. అక్కడెక్కడో లగేజ్ క్యాబిన్లో, అది ఎక్కడో మూలకు ఉంటుంది. లగేజ్ క్యాబిన్ ఖాళీ ఉంటుంది కదా, డైరెక్ట్ వెళ్ళి సిలిండర్ గుంజుకొని రావడానికి. ఫుల్ ఆఫ్ లగేజ్ ఉంటుంది కదా, 40 మంది ప్యాసింజర్లు, 40 మంది లగేజ్ అందులోనే ఉంటుంది కదా. అదొక విభాగం నడుస్తుంది కదా. కింద 3 విభాగాలు ఉంటాయి కదా. కింద లగేజ్ విభాగం, మధ్యలో సీటింగ్, పైన స్లీపర్ సెక్షన్. ఇందులో ఏసీలు, సీట్లు, సన్న జాగా ఇంచుమించు. ఒక మనిషి అడ్డుపోతే ఇంకో మనిషి ఇటు రాలేడు. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎట్లా బయటకు వచ్చేది? అద్దాలే పగలగొట్టాలి కదా, వేరే ఆప్షన్ లేదు కదా. విమానం కాదు కదా, ఇక అయిపోయింది మా పని ఇంతే, ఇక మేము చచ్చిపోతున్నాం అనుకోవడానికి. రోడ్డు మీద ఉన్న బస్సే కదా, మరి పగలగొట్టడానికి ఆప్షన్స్ ఏ ఉన్నాయి? ఒక్క అద్దం పగిలినా 4 బయటపడతారు కదా. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే చనిపోయారు. అదృష్టం కొద్దీ మెలకు వచ్చిన వాళ్ళు బయటపడ్డారు. పొద్దున్న 4-5 గంటలకు ఎవరికి ఉంటుంది మెలక? వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం బస్సులు రోడ్డు మీకు రావద్దు. ఒక్క సిలిండర్ లేదు. బాధ్యత వహించాలా? ఈ యాక్సిడెంట్ కి ఈ యాజమాన్యం బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వం ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. వీళ్ళు ఎక్కడున్నారో ఏ కలుగులో ఉన్న పట్టుకొచ్చి అరెస్ట్ చేయాలి.
మొత్తం బస్సులన్నీ క్లోజ్ చేసుకున్నారు. ఐ న్యూస్ ఎఫెక్టివ్ బస్సులు మొత్తం క్లోజ్, అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం ప్రతిదీ ఎక్స్క్లూజివ్ గా ఏ మీడియా కవర్ చేయనటువంటి విజువల్స్ మనం చూపిస్తున్నాం. ఏదైతే వేమూరి కావేరి ట్రావెల్స్ చేసినటువంటి మాయాజాలం అనుకోవచ్చు, దాని వెనకాల కూడా ఒక ఒక కొటేషన్ ఉంది. సేఫ్టీ కావాలన్నా లేదంటే మీకు సేఫ్ గా వెళ్ళాలన్నా వేమూరి కావేరి ట్రావెల్స్ నమ్మండి అని చెప్పి ఒక కొటేషన్ కూడా బస్సుల వెనకాల రాసింది. సో ఈ కొటేషన్ రాసి నమ్మేస్తే ప్రజలు బస్సు ఎక్కితే కనుక ఎటువంటి ప్రయాణం ఉంది, డ్రైవర్లకి ఎంతవరకు శిక్షణ ఇచ్చారు, ప్రతిదీ కూడా క్లియర్ గా కనిపిస్తోంది. ఒకవేళ గ్యాస్ ఉన్నా దాన్ని ఓపెన్ చేసే సిచ్యువేషనే లేదు, అది ఎట్లా ఓపెన్ చేయాలో కూడా వారికి కనీస శిక్షణ లేదు. ఉంటే గనక ఆ బస్సు ఈ విధంగా చిన్న చిన్న నిప్పురవ్వలు వచ్చినప్పుడే ఆ డ్రైవర్లు పారిపోకుండా అక్కడే ఉండి ఆ మంటలను ఆర్పి ఇప్పటి వరకు 19 మృతదేహాలను అక్కడ వెలికి తీశారు. 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులు బాధ్యత వహించాలంటున్నారు. మంత్రి చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా చూస్తాము, ఏదైతే స్పీడ్ లిమిట్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పటి నుంచి మేము కరెక్ట్ గా పనిచేస్తామంటున్నారు. ఇదెంత వరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? ఈ అధికారులను సస్పెండ్ చేయాలా, ఈ ప్రభుత్వాలు బాధ్యత వహించాలా? విమానాలు కూలిపోతే మళ్ళీ ఇట్లాంటి జరగకుండా చూసుకుంటాం, బస్సులో యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఇట్లా జరగకుండా చూసుకుంటాం. 10 బస్సుల్లో సేఫ్టీస్ లేవు. ఈ 10 బస్సులకు ఆ మంత్రి రిజైన్ చేయాలి కదా, ఆ సంబంధిత మంత్రి ఎవరైతున్నారో ఆ అధికారుల మీద వేటు వేయాలి కదా. ఫిట్నెస్ టెస్ట్లు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయరు ఫిట్నెస్ టెస్ట్లు? రోడ్డు ఎట్లెక్కినాయి బస్సులు, పొల్యూషన్ కంట్రోల్ లేకుండా, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా బస్సు ఎట్లా రోడ్డు ఎక్కింది? వీటిపైన పూర్తి విషయాలు బయటికి రావాలి. ఐ న్యూస్ 10 బస్సులు చూపించినాం. 10 బస్సుల్లో నో ఫైర్ సేఫ్టీ, నో హ్యామర్స్. ఒక్క అద్దం పగలగొట్టిన 4 బయటకు వస్తారు, అద్దం పగలగొట్టే పరిస్థితి లేదు. ఏం చేతులతో కొడితే పగులుతుందా ఆశ? నీ చెయ్యి నా చెయ్యి సరిపోద్దా? సరిపోదు. ఒక బలమైనటువంటి వెపన్ కావాలి. ప్రయాణికుల దగ్గర కూడా వెళ్తున్నప్పుడు తీసుకెళ్లే సిచ్యువేషన్ కూడా ఉండదు కదా. ఒకవేళ ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన లగేజ్ ఏదైతే మెయిన్ గా ఉంటుందో, మెడిసిన్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇవి మాత్రమే మనము ఆ క్యాబిన్ లోకి అలౌ చేసుకుంటాము, మన దగ్గర ఉంచుకుంటాం. మిగతా అన్ని లగేజ్ కూడా మనకి డిక్కీలోనే, అక్కడ లగేజ్ కౌంటర్ లోనే అక్కడే పెట్టి ఉంచుంటాం వెనకాల డిక్కీలో. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ మనం సాధారణంగా మిగిలిన ట్రావెల్స్ ఏది చూసినా మనకి హ్యామర్స్ కూడా కనిపించు. ఒకవేళ నడి రోడ్డు అంటే పండగ సీజన్ లో వెళ్తున్నటువంటి ట్రావెల్స్ లో అయితే ఇంకా అధ్వానంగా ఉంటుంది శ్రీకాంత్. మనకి నడి రోడ్డు మీద గంటల తరబడి వేచి ఉన్నటువంటి కండిషన్స్ కూడా చాలా సందర్భాల్లో చూస్తాం. అది కూడా వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించి ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఎవరు రెస్పాండ్ గారు, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ రెస్పాండ్ గారు, క్లీనర్ రెస్పాండ్ గారు, కాల్ చేసిన ఎవరు పట్టించుకోరు. ఏదైతే కంట్రోల్స్, ఏదైతే అక్కడ ఉన్నటువంటి మనకి నెంబర్స్ ఉంటాయో వారికి కాల్ చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ ఉండదు. మళ్ళీ ఒక ట్రావెల్ బస్సును తీసుకొస్తారు, అది వచ్చినటువంటి వేనే హైదరాబాద్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ రివర్స్ చేయించి మళ్ళీ తిరిగి పంపిస్తారు. అప్పటి వరకు ఆ ప్రయాణికులు అక్కడి వరకు వేచి ఉండాల్సిన కండిషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా మంత్రులు లేదంటే అధికారులు చిన్న కొటేషన్ చెప్పి లేదంటే చిన్న మాట చెప్పి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం, లేదంటే క్షతగాత్రులకి పరిహారం అందిస్తాము, చనిపోయే వారికి నష్టపరిహారం అందిస్తాము, కుటుంబాలకి సానుభూతి ప్రకటిస్తున్నాము, ఈ యొక్క స్టేట్మెంట్స్ తో ఆ ఘటన వరకు అది కంప్లీట్ చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చాలా చూసాం. మన రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, అనేక ఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ కారణంగా, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్నటువంటి ఘటనలు చాలానే చూస్తాం. ఎస్ స్వామి, ప్రవీణ్, ప్రెసెంట్ ఇంకా మీరు అక్కడే ఉన్నారు. ఇంతకు ముందు మిమ్మల్ని ఆ బస్సులో 10 బస్సులు తనిఖీ చేస్తున్నప్పుడు కూడా సెక్యూరిటీ అక్కడికి వచ్చి టైం చాలా అయింది వెళ్ళమన్నారు. ఒకవేళ అక్కడ ఉండాలన్నా సరే టైం లిమిట్ ఏదైనా మెయింటైన్ చేస్తుందేమో అని తెలియదు. ఆ మెయింటెనెన్స్ అనేది ఈ వెహికల్స్ చెక్ చేయడంలో కానీ, వెహికల్స్ ఫిట్నెస్ ట్రై చేయడంలో కానీ ఎంతవరకు పనిచేస్తున్నది అనేది దాని మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేదేమో సెక్యూరిటీ సిబ్బంది కూడా. ప్రెసెంట్ అక్కడ కండిషన్ ఏంటి? యాజమాన్యం ఎప్పుడైనా వస్తుందని చెప్తున్నారా? పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పోలీసులు మొత్తం దగ్గరుండి ఆ గేట్లను అయితే మొత్తం క్లోజ్ చేయించారు. ఆ ఉదయం నుండి ఓపెన్ ఉన్నటువంటి గేట్లని మొత్తం కూడా ఇప్పుడు దగ్గరుండి మొత్తం క్లోజ్ చేసినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆ తాళ్లతో కట్టేశారు రోడ్లను మొత్తం కూడా, గేట్లను ఎవరు వెళ్ళనివ్వకుండా తాళ్లతో మొత్తం కట్టేసి ఇక్కడ ఆ గేట్ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండేది. ఆ ఓపెన్ క్రమంలో దాన్ని మూసేయడానికి విశ్వ ప్రయత్నాలు ఎట్లా చేశారు చూడండి. ఇదంతా తోగారు. దీన్ని తోగేసి ఆ యొక్క గేట్ని మూయవలసిన అవసరం ఏముంది? అయితే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా పోయినప్పుడు 10 బస్సులు తిరిగి చూసాం. 10 బస్సులో ఒక్క బస్సులో కూడా సిలిండర్ లేదు. 10 బస్సులో ఉన్న సిలిండర్ కూడా డ్రైవర్ దగ్గర ఉండాలి. డ్రైవర్ దగ్గర కూడా ఒక్క సిలిండర్ కూడా లేకుండా వెనకాల బయటికి పంపించేశారు. ఇప్పుడు ఎవరిని కూడా రానివ్వట్లేదు. అక్కడ నుంచి బయటికి పంపించేశారు. ఇది వాళ్ళ ఫెయిల్యూర్ కి నిదర్శనం. ఐ న్యూస్ 10 బస్సుల్లో చూపిస్తే 10 బస్సులు చూపించిన కారణంతో
ఐ న్యూస్ ని గేట్ బయటికి పంపించేశారు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ యాజమాన్యం. ఇంకా వాళ్ళ డొల్లతనం బయటపడుతుందని చెప్పి, ఇంకా వాళ్ళ ఫెయిల్యూర్స్ బయటకు వస్తాయని చెప్పి, ఇంకా ఈ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడుతుంది, ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి ఐ న్యూస్ అక్కడి నుంచి బయటకు పంపించేశారు. ఇప్పటి వరకు లోపల ఉన్నటువంటి మా కరెస్పాండెంట్ ఇప్పుడు బయట నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. 10 బస్సులు మేము చూపించాం, ఒక్క బస్సులో ఫైర్ సేఫ్టీ లేదు. ప్రతిఫలంగా బయటికి గెంటేశారు. ఐ న్యూస్ ని ఈరోజు బయటికి పంపించేశారు సెక్యూరిటీ సిబ్బంది పోలీసుల కళ్ళ ముందే. ఎక్స్క్లూజివ్ గా అక్కడ రిపోర్ట్ ని గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తుంటే పోలీసుల సాక్ష్యంగా ఐ న్యూస్ ని బయటకు పంపించేశారు. దిస్ ఇస్ వెరీ టూ మచ్. ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ వేమూరి కావేరి ట్రావెల్స్. ప్రశాంత్, ప్లీజ్ కంటిన్యూ. ఎస్, మనం చూస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది టైం అయిపోయింది, మీరు చాలాసేపటి నుంచి ఉన్నారు, టైం అయిపోయింది అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని బయట పెడుతుంటే టైం అయిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి పోలీసులు లోపలుండి అయితే మీడియా వాళ్ళు బయట ఉండడం కాదు, కానీ పోలీసులు కూడా అందరూ బయటకు వచ్చేసి దీన్ని ఇప్పుడు మూయించి అందరూ చూసుకోవచ్చు. మనం పోలీసులు మొత్తం టోల్గా కూడా ఇప్పుడు బయటకు వచ్చారు, వాళ్ళతోని ఇది క్లోజ్ చేయించారు. అందరూ వస్తున్నారు అనే ఉద్దేశంతో క్లోజ్ చేయించారు. అయితే మార్నింగ్ వరకు కూడా ఇది మొత్తం టోల్గా ఓపెనే ఉంది. ఇప్పుడు తాళ్లతో చూసుకోవచ్చు, దీన్ని తాళ్లతో కట్టేసి మరీ మొత్తం టోల్గా దీన్ని క్లోజ్ చేసేస్తారు. ఎవరు రాకుండా ఈ యొక్క గేట్ని క్లోజ్ చేసేసారు. ఇప్పటికే 10 బస్సులు తిరిగాం మనం, 10 బస్సులో కూడా ఎక్కడ కూడా ఆ సేఫ్టీ లేదు. ఉన్న 2-3 బస్సులలో కూడా ఆ డ్రైవర్లకు దాన్ని ఎలా వాడాలనో తెలియదు, దాని యొక్క లాక్ ఓపెన్ చేయడానికి వస్తలేదంటే ఈరోజు కూడా జరిగినటువంటి ప్రమాదం పైన డ్రైవర్లు ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. దాని లోపల ఉండేటటువంటి సిలిండర్ ఓపెన్ చేయడానికి కూడా వీళ్ళకు ఒకవేళ ఉంటే దానిపైన అవగాహన ఉంటే ఈరోజు దాన్ని ఆ విధంగా ప్రయత్నం చేసే. ఇంతకుముందు వచ్చినటువంటి బస్సు షిరిడీ నుంచి వచ్చింది. ఆ యొక్క షిరిడీ నుంచి బస్సు వస్తున్నప్పుడు దాని లోపలికి వెళ్ళాము. దాని లోపలికి వెళ్తే ఆ యొక్క సిలిండర్ వెనక భాగంలో ఉంది. ఆ యొక్క డ్రైవర్కు దాన్ని ఓపెన్ చేయడానికి వస్తలేదు, అంత నిర్లక్ష్యంగా ఉంది. ఇంకో బస్సు లోపలికి వచ్చింది, బయట నుంచి లోపలికి వచ్చిన బస్సు చెక్ చేస్తే కూడా అందులో సిలిండర్ కూడా లేదు. మొత్తం టోటల్గా ఐ న్యూస్ ఈరోజు 10 బస్సులను ఎక్స్క్లూజివ్గా చూపెట్టింది. 10 బస్సులో సిలిండర్లు లేవు, ఉన్న సిలిండర్లు ఖాళీ. దాంట్లో ఉండేటటువంటి ఎంటీ, ఎవరికి కూడా దాంట్లో ట్రైనింగ్ కూడా లేదు. అక్కడ డ్రైవర్లు కూడా లేదు. అప్రాక్సిమేట్ గా చూసుకుంటే కనుక 20 నుండి 30 బస్సుల వరకు ఉంటాయి. ఈజీగా చూసుకుంటే కనుక 20 నుండి 30 బస్సులు ఉన్నాయి మొత్తం టోల్గా కూడా. అయితే 20 బస్సులు చూసేసాం. ప్రజలకు ఒకటి చెప్పాలా ప్రవీణ్, 20 నుంచి 30 బస్సుల్లో ఆల్మోస్ట్ 10 బస్సులు నెంబర్ టు నెంబర్ కౌంట్ చేసుకుంటూ ఐ న్యూస్ 10 బస్సుల్లో తిరిగి చూపించాం. కరెస్పాండెంట్ ప్రవీణ్ ప్రతి బస్సును ఎక్స్క్లూజివ్ చూపించాం. 10 బస్సుల్లో దెర్ ఇస్ నో సేఫ్టీ అంటే మిగతా 20 బస్సుల్లో ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కటి కూడా ఉండకపోయి ఉండొచ్చు నాకున్నటువంటి అనుమానం ప్రకారం. రైట్ ప్రవీణ్, ఎందుకంటే అన్ని లాక్ చేస్తున్నారు, డోర్లు అన్ని లాక్ చేసుకుంటున్నారు. 10 బస్సుల్లో నో ఫైర్ సేఫ్టీ, మిగతా 20 బస్సుల్లో ఎంత వరకు ఉంటది? ఇది ప్రభుత్వానికి, అధికారులకు ఐ న్యూస్ అందిస్తున్నటువంటి ప్రశ్న. ఆ బాధిత కుటుంబాల తరపున, చనిపోయిన కుటుంబాల తరపున దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. స్క్రీన్ అవుట్ లో చూడు. ఎస్, బస్సులు మొత్తం టోల్గా 20 బస్సులు ఉన్నాయి, అందులో హాఫ్ మొత్తం కవర్ చేశాం. మొత్తం టోల్గా 20 బస్సుల లోపల మొత్తం టోల్గా హాఫ్ చూసాము. ఏ బస్సులో కూడా అయితే దీనికన్నా ఇప్పుడు మొత్తం టోల్గా బయటికి పంపించేసి ఇక్కడి నుంచి మొత్తం టోల్గా ఎవరిని కూడా రానికుండా మొత్తం టోల్గా ప్యాక్ చేసినటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఒకసారి బస్సులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఒకసారి బస్సులు చివరిసారిగా మనం వెళ్ళే ప్రయత్నం చేశాము, ఇప్పుడు చూద్దాం. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 నుంచి 20 బస్సులు. 22 బస్సులో 10 బస్సులను చెక్ చేశాం. 10 బస్సులో కూడా ఇక్కడ కూడా 10 బస్సులో ఎంటీసీ లేదు, అంటే ఆల్మోస్ట్ హాఫ్ బస్సులను చెక్ చేశాం. ఇంకా బస్సులు మొత్తం మూసుకొని వెళ్ళిపోయారు. అది చూసుకోవచ్చు మనం. ఈ యొక్క కొన్ని అయితే వేసిగా ఖరాబ్ అయినవి అక్కడ ఉన్నాయి, కానీ మొత్తం 10 అయితే 22 బస్సులు ఇప్పుడు లోపల ఉన్నాయి. 22 బస్సుల్లో మనం మొత్తం టోల్గా కూడా 22 బస్సులని చూసాం. 22 బస్సుల్లో కూడా మొత్తం అయితే 10 బస్సులను చెక్ చేసాం. 10 బస్సుల్లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తలేవు, ఎక్కడ కూడా సిలిండర్లు లేవు మనం చూస్తున్నాం. అయితే ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే ఒకసారి మళ్ళీ
లోపలికి వచ్చిన ప్రయత్నం చేశాము, అయితే బయటికి వెళ్ళాల్సిందిగా చెప్తూ ఉన్నారు. మొత్తం టోటల్గా ఎవరిని కూడా ఎందుకు వెళ్ళాలి అడగండి, ఎందుకు వెళ్ళాలి బయటికి? సెక్యూరిటీ సిబ్బంది చూసుకోవచ్చు మనం. వాళ్ళ అయితే దొంగతనం security- బయటపడుతుందా, Yes. వాళ్ళ డొల్లతనం బయటపడుతుందా, क्यों? ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుందా? यस क्यों कौन तो बोले क्या? नहीं हाँ? नहीं मीडिया वाले को भी जाओ बोल के कौन तो बोले? नहीं हाँ। नहीं बोले फिर ये बंद कर लेके बैठे, बंद कर लेके सेफ्टी ఎగ్జాక్ట్లీ దీనిపైన రవాణా శాఖ అధికారులు क्या స్పందించాలి. बैठे? क्या है इसमें बोल के सेफ्टी? హైదరాబాద్ सर, आपका बात తెలంగాణ मेरे को రవాణా उतना శాఖ ये नहीं आ దీనిపైన रहा है। రెస్పాండ్ అవ్వాలి. सेफ्टी क्या है? सेफ्टी क्या है आपका? सेफ्टी ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ हमारा नौकरी का బస్సులు safety। రోడ్ల మీదకి వెళ్ళి आपका नौकरी का- ప్రాణాలు कौन बोले? मीडिया को పోతుంటే नया ना దీనికి बोल के కారణం ఎవరు? ఈ అధికారుల నిర్లక్ష్యం కాదా? ఈ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కాదా? खुला था ना అమాయక ప్రాణాలు डेली यही होता 10 గాల్లో बजे के దీపాల बाद जब पूरा गाड़ी आ రోడ్డు మీద जाता ప్రాణాలు तो बंद रहता కోల్పోతున్నారు. क्योंकि कंपनी का చిన్న कोई सामान స్పార్క్ बाहर ని नहीं जाना ఇమీడియట్ గా चाहिए इसलिए మంటలు చెలరేగేటువంటి టైంలో आप- డ్రైవర్ ఏమైనా सामान तो लेके ప్రయత్నం చేస్తారా? जा रहे हैं आप आज नए आए हैं, सिलेंडर इसलिए जो తీసి बंद कर रहा वो ఫైర్స్ तो नहीं है ना। ఆపే ప్రయత్నం చేస్తారా? 10 बजे के बाद कंपनी लॉक हो जाता। ఎస్ ఇది రూల్ అంటున్నారు. మాట్లాడితే ఇది రూలు 10 గంటల తర్వాత అన్ని బస్సులు లోపలికి వచ్చినాక బంద్ చేస్తాము, ఇది ఎప్పుడు జరుగుతుందని. కానీ ఎప్పుడు జరిగేది ఇంత తోగి బంద్ అయ్యారు. ఇక్కడ విజువల్ అయితే మనం స్పష్టంగా చూస్తాము. ఎస్ విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉండొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మీడియా వాళ్ళు ఎలాగూ లోపల ఉంటే ప్రవీణ్, ఒక్క వస్తారని నిమిషం. కూడా ప్రవీణ్, చూసుకోవచ్చు. ఒక్క దీన్ని నిమిషం వెయిట్ తోగి చేయండి. మరి శ్రీకాంత్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎందుకంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు దీనికి సంబంధించి. ఎందుకంటే